హాయ్ అండి, వెల్కమ్ టు నర్వికాస్ జర్నీ. ఈరోజు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఒక సూపర్ రెసిపీ చూడబోతున్నామండి. ఓన్లీ మనకి ఎగ్స్, ఆనియన్స్ ఉంటే సరిపోద్ది. ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకుని 3 ఆనియన్స్, 3 గ్రీన్ చిల్లీస్, కొంచెం కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, సో మనం ఆల్రెడీ బాయిల్ చేసుకునే ఎగ్స్ని ఓన్లీ ఎగ్ వైట్స్ మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని ఉంచండి. ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్, ఆల్రెడీ కట్ చేసుకున్న ఎగ్ పీసెస్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ఒక 2-3 మినిట్స్ అలా జస్ట్ ఫ్రై చేసుకుని ఉంటే మనకి ఎగ్స్ అనేవి ఫ్రై అయిపోతాయండి. ఫ్రై అయిన ఎగ్ వైట్స్ని వేరే ప్లేట్లో ఉంచుకుందామండి. సో మళ్ళీ సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత చిన్నగా కట్ చేసుకుంటే కర్రీ అంత టేస్ట్గా వస్తుంది. సో వీలైతే చాపర్ యూస్ చేసి కట్ చేయండి, చాలా చాలా చిన్నగా వస్తాయి. సో బాగా వేగుతాయి. ఇందులోనే కొంచెం ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ కర్రీ అనేది రైస్లోకి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈజీ టు కుక్ అండ్ గో టు రెసిపీ కూడా అవుతుంది మీకు. ఇందులో కొంచెం 1.5 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. దాంతోపాటు ఒక స్పూన్ సాల్ట్, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇందులో ఒక స్పూన్ కారం వేసుకోండి. నేను కొంచెం స్పైసీ ఎక్కువ తింటాను కాబట్టి ఇంకొక 1/2 స్పూన్ కారం వేసాను. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. ఈ స్పైసెస్ అన్నీ మిక్స్ చేస్తున్నప్పుడు గ్యాస్ స్టవ్ సిమ్లో పెట్టుకోండి, సో దట్ మనకి ఇవన్నీ బర్న్ అవ్వకుండా ఉంటాయి. ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయండి. సో వాటర్ వేసిన తర్వాత కొంచెం బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్ వైట్స్ని కూడా ప్యాన్లో వేసి ఫ్రై చేయండి. అలాగే ఎగ్ ఎల్లోస్ కూడా వేసి మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేయండి, లో టు మీడియం ఫ్లేమ్ మీద. సో మనకి బాగా దగ్గరికి అయిపోద్ది గ్రేవీ. సో కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.